పథకాలని గుర్తుపెట్టుకొని బీజేపీని గెలిపించాల్సిందిగా మీ ద్వారా జూబ్లీ ప్రజలను కోరుతాం. హుజూరాబాద్ బీసీ హాస్టల్లో విద్యార్థిని వర్షిత మరణం కలకలం రేపింది. ఈ ఘటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. టీచర్లు, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. వర్షిత మరణంపై ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భద్రతకు కఠిన నిబంధనలు అవసరమని చెప్పారు. న్యాయం జరిగే వరకు తాము మౌనంగా ఉండబోమని కవిత హెచ్చరించారు. అమ్మాయి పేరెంట్స్ ఏమో కరెక్ట్ గంట ముందు మేము మాట్లాడినాం. గంటన్నరలో మేము హాస్టల్ చేరే లోపలనే ఇన్సిడెంట్ అయిపోయింది. ఈ ఇన్సిడెంట్ అయిపోతే వెంటనే టీచర్స్ కానీ ఆల్రెడీ అక్కడ అందరు పోలీసులు కానీ అందరూ ఉండి మరి మాకు పెద్దగా చెప్పకుండానే కనీసం అంబులెన్స్ కూడా పిలిపియకుండానే ఒక మానవతా దృక్పథం లేకుండా మరి అమ్మాయిని పంపించివేయడం జరిగింది. దీని వెనుక ఖచ్చితంగా ఏదో కుట్ర ఉంది. దీని మీద ఎంక్వైరీ వేయాలని చెప్పి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు చెప్తున్నారు. నేను ఎన్నిసార్లు అడిగినా అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఒకటే మాట చెప్తున్నారు, మాకు కలిగిన దుఃఖం మరెవరికి కలగకూడదు, మేం పడుతున్న బాధ ఇంకెవరికి పడకూడదు, మాకు న్యాయం జరగాలి, ఏం జరుగుతుందో తెలియాలంటున్నారు. ఇవాళకి 8 రోజులైంది. ఇక్కడికి వచ్చి ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఎంఆర్ఓ కానీ ఎవరు కానీ కనీసం పేరెంట్స్ని కన్సోల్ చేయడం కావచ్చు, లేకపోతే ఎంక్వైరీ చేయడం కావచ్చు, ఎటువంటి వివరాలు కూడా ప్రభుత్వం తీసుకుంటలేదు. కనీసం ప్రభుత్వానికి లెక్కలేనితనంగా, పట్టిలేనితనంగా కనబడుతున్నది. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ ఉసురు తగులుతుంది మీకు. ఇటువంటి ప్రయత్నం చేయకండి దయచేసి. ఆ పేద తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు న్యాయం కోరుతున్నారు. కంతువాన్ని దయచేసి ప్రదర్శించమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇది విమర్శ కాదు, రాజకీయాలు కాదు, ఏది కాదు. ఎందుకు పిల్లలు చనిపోతున్నారు, వాళ్ళని చనిపోకుండా ఆపలేమా? దయచేసి ఇది ఒకటి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నా.